విశాఖ నగరం జీవీఎంసీ 22వ వార్డు పరిధిలో గల పిఠాపురం కాలనీ సంత కొనసాగించాలని సిటీ జిల్లా కార్యదర్శి వి కృష్ణారావు డిమాండ్ చేశారు. పిఠాపురం కాలనీ సిపిఎం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు 2014లో చిరు వ్యాపారులకు రక్షణ కోసం ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. చిన్న వ్యాపారులకు నగరంలో హాకర్స్ జోన్ ఏర్పాటు చేయాలని కేంద్రం చట్టం కూడా చేసిందని వెల్లడించారు. వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఇక్కడ సంత తొలగించాలనడం విడ్డూరంగా ఉందన్నారు. కృష్ణారావు సిఐటియు జిల్లా కార్యదర్శి. ఈరోజు జీవీఎంసీ 22వ వార్డు కార్పొరేటర్ అయినటువంటి జనసేన కార్పొరేటర్ అయినటువంటి పీతల మూర్తి యాదవ్ గారు ప్రతి సోమవారం జరిగే పిఠాపురం కాలనీలో జరిగే సంతని అన్యాయంగా తొలగించారు. సంత అనేది దాదాపు 15-16 సంవత్సరాల పైబడి నుండి కూడా ఇక్కడ సంత అనేది కొనసాగుతుంది. సంతలకి చాలా ప్రాధాన్యత అనేది ఉంది. ఈ సంతలో ఎక్కడా దొరకనటువంటి వస్తువులన్నీ కూడా చాలా తక్కువ ధరకి పేద సామాన్య మధ్యతరగతి ప్రజానికానికి ఈ సంతలో దొరుకుతాయి. ఈ సంత అనేది పెట్టుకోవడం వల్ల చుట్టుపక్కల ప్రజానికానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి ఈ రోడ్డులో ఉన్నటువంటి సంతని తొలగిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇది చాలా అన్యాయమైనటువంటిది. రోడ్డు వెడల్పు అనేది చేశారు. ఆయన చెప్పినట్టుగానే వెనక్కి పూర్తిగా అంటే రోడ్డు మార్గానికి ఎటువంటి అంటే నడిచే వాళ్ళకి వాహనాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ సంత అనేది కొనసాగుతూ ఉంది. వారానికి ఒక రోజులో కూడా అది 3 గంటలు మాత్రమే సంత అనేది జరుగుతుంది. సాయంత్రం 6 నుండి 9 గంటల వరకే సంత యొక్క పీక్ టైంగా ఉంటుంది. ఈ సంతని తొలగించడానికి ఎటువంటి అర్హత అనేది ఈ మూర్తి యాదవ్కి అనేది లేదని చెప్పి మేము సిఐటిగా చెప్పదలుచుకున్నాం. ఎందుకనంటే 2014లో సుప్రీంకోర్టు యొక్క జోక్యంతో అనేక రాష్ట్రాల్లో తోపుడు బళ్ళు వీధి విక్రయదారులకి అలాగే రోడ్డు మీద వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకి రక్షణ కల్పించాలని చెప్పి పెద్ద ఎత్తున పోట్లాడిన ఫలితంగానే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే వీధి విక్రయదారులకి సంత వ్యాపారస్తులకి అలాగే వీధుల్లో తోపుడు బళ్ళ మీద అమ్ముకున్నటువంటి వాళ్ళకి ఒక చట్టం అనేది చేయాలి. వాళ్ళకి ఉపాధి రక్షణ కల్పించాలి. వాళ్ళకి హాకర్ జోన్స్ ఏర్పాటు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినటువంటి పరిస్థితి. ఆ సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ప్రకారంగానే 2014లో కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. ఈ చట్ట ప్రకారంగా చూస్తే వీళ్ళందరికీ ఉపాధి రక్షణ కల్పించాలి. ఎక్కడైతే వీళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారో అక్కడే ఉపాధి రక్షణ కల్పించేటట్టుగా ఈ వీధి విక్రయదారుల చట్టం అనేది ఉంది. కాబట్టి సంత అనేది తొలగిస్తున్నామని చెప్పి చెబుతున్నారు. సంత తొలగించేటప్పుడు వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడాలి. ఆ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడకుండా ఈరోజు సంతను తొలగించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది. ఈరోజు జీవీఎంసీ అధికారులు కానీ పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ లేదు వైసీపీ కార్పొరేటర్లు లేకపోతే వైసీపీ అధికారులు తొలగించారు, వైసీపీ ప్రజాప్రతినిధులు తొలగించారంటే ఒక అర్థం ఉంటుంది. కానీ ప్రజల పక్షాన పోట్లాడుతున్నాం. ప్రజల పక్షాన ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయే వరకు కూడా మేఘాలయలోని లేకపోతే ద్వారకానగర్లో పబ్లిక్ లైబ్రరీలో ప్రెస్ మీట్లో రోజు పెడతా ఉన్నాడు. ఈయన అనేక భూకుంభకోణాలు జరుగుతున్నాయి అని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి బయట కోసం ప్రజల కోసం పనిచేస్తున్నట్టు చెప్పుకున్నటువంటి ఆయన ఈరోజు సాధారణ వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్ళకి ఉపాధి రక్షణ లేకుండా చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది.